ఇదే నా డ్యూటీ డ్రెస్. నేను పనికి. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ బ్లాగ్ వచ్చి మా ఇల్లు చూసారా, ఇవన్నీ ఇప్పుడు పెయింట్ చేయాలా, సో రీకలరింగ్ చేయాలా. అందుకోసం నేను పడుకున్న తర్వాత మమ్మీ అన్ని సామాన్ తీసింది. చూసారా, ఈ రూమ్లో వచ్చేసి ఈ గ్రీన్ ఆరెంజ్ కలర్ ఇక్కడ వేస్తాం, అక్కడ వేరే కలర్ చూసి చేస్తాం. చూసారు కదా, సామాన్ అన్ని తీస్తారు మమ్మీ. నేను పడుకున్నా, అప్పటికి అమ్మ లేపింది కానీ నేనే అలా పడుకున్నా. సో మమ్మీ అయితే వంట కోసం ఇవన్నీ కట్ చేస్తుంది. మమ్మీ వంట చేస్తుంది, నేను ఇవన్నీ సామాన్లు తీయాలి. మళ్ళీ పెయింట్ ఎలాగో ఉంది డాడీగా, ఎలాగో పెయింట్ వర్క్ పెయింట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి పెయింట్స్. సో యాక్చువల్లీ మమ్మీ చెప్పింది కలర్ వేయద్దు, జస్ట్ కడిగేసి అని చెప్పింది. ఎందుకంటే మనకి కొత్త పండుగ వస్తుంది కదా, అందుకోసమే. సో నేనన్నా ఇక్కడ ఎలాగో ఈ రూమ్లో, సో ఈ రూమ్ చూసారు కదా, ఈ రూమ్లో ఎలాగో నేను ఇక్కడ కూర్చుంటా కానీ అందుకోసం వీడియో చేయడానికి యాక్చువల్లీ పెయింట్ వేస్తున్నా. ఇక్కడ ఆరెంజ్ చేస్తున్నా పెయింట్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా మంచిగా ఉండాలనేసి ఈ రూమ్లో అన్ని చేస్తున్నా. ఈ రూమ్ అయిన తర్వాత అవన్నీ ఆ బుక్స్ ఉన్నాయి అక్కడ చూసారు కదా, అవన్నీ బుక్స్ ఇవన్నీ తీసి ఇవన్నీ పెయింట్ కొట్టాలి. ఇంట్లో ఎవరు లేరు, అమ్మ నేను నాన్న ఎలాగో చేయరు. ఇవన్నీ 1 year బ్యాక్ పెయింట్ కొట్టారు కానీ ఇవన్నీ అక్క చేశారు అప్పట్లో, నేను చేయను ఎప్పుడు. ఇవన్నీ సామాన్ తీయాలి బాయ్. సో లెట్స్ గో స్టార్ట్. ఎలాగో స్టఫ్ చేంజ్ చేసేది, ఎలాగో నాది డ్యూటీ డ్రెస్ ఉంది, ఆ డ్యూటీ డ్రెస్ వేసుకొని వైట్ షర్ట్ ఎలాగో మచ్చ అయిపోతుంది కదా, అందుకోసం డ్యూటీ డ్రెస్ చేంజ్ చేస్తున్నా. లెట్స్ గో. ఇదే నా డ్యూటీ డ్రెస్. నేను పనికి వెళ్తాను ఇదే షర్ట్ మీద. ఇప్పుడు ఇదే డ్రెస్ చేసుకుని ఇంట్లో పని చేయాలా. ఫైనల్ డ్రెస్ చేంజ్ చేసిన, ఇప్పుడు పెయింట్ చాయిస్ చేయాలా. సో గైస్, ఇక్కడైతే కిచెన్ రూమ్ పింక్ కలర్ ఇస్తామన్నారు డాడీ. యాక్చువల్లీ ఆరెంజ్ అనుకున్నా కానీ పింక్ కలర్ ఇచ్చారు. ఆ రూమ్కి మాత్రం ఆరెంజ్ వేస్తారు, మళ్ళీ సెకండ్ కోట్ వేస్తారంట, ఫస్ట్ కోట్. సో గైస్, నేనైతే ఫస్ట్ తర్వాత వైట్ కలర్ వేసిన తర్వాత అంటే వాల్కి వేస్తారు. సో ఇక్కడ ఉన్న అన్ని సామాన్లు ఇక్కడ ఫ్రిడ్జ్ మాత్రం జరిపిస్తాను. ఇక్కడ ఉన్న అన్ని సామాన్లు ఇంటికి తెచ్చాను. చూసారు ఎన్ని సామాన్లు ఉన్నాయో. జస్ట్ కిచెన్ రూమ్లో సామాన్లు ఇవన్నీ, ఇంకా రూమ్లు ఉన్నాయి, రూమ్లో ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి. సో గైస్, ఫైనల్లీ పింక్ కలర్ అయితే కొట్టేసాం. ఈ రూమ్ కిచెన్ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక హాల్ ఒకటే ఉంది. రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా ఒకటి కరెంట్ ఉంటుంది, అది నేను డాడీ చేస్తారు. సో ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు వెంటనే కంప్లీట్ అయిపోయింది చూడండి. సో ఇది వైట్ కొట్టాను, మళ్ళీ ఇది ఆరెంజ్ కొట్టేశాను, దాని మీద ఆరెంజ్ కొట్టేశాను. సో అదే అనేది పింక్ కలర్ కొట్టాను చూడండి, పైన వైట్. పని చేస్తుంటే పడుకున్నారు, అమ్మ నేనే చేస్తున్నాను అన్నీ. ఇవన్నీ ఇప్పుడు సామాన్లు అన్నీ సర్ది పెట్టాలి మళ్ళా. సో ఓకే గైస్, బాయ్.